రహస్య మార్గం. ఒక రాజుకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ధైర్యవంతుడు, రెండోవాడు పిరికివాడు, మొండివాడు. ఒకనాడు రెండోవాడు తన తండ్రిని, గొప్ప గొప్ప రాజభవనాల్లో రహస్య మార్గాలు ఉంటాయంట, మన భవనంలో కూడా ఉన్నాయా అని అడిగాడు. చాలా ఉన్నాయన్నాడు తండ్రి. వాటిని చూస్తానన్నాడు కొడుకు. అవి నాకు మంత్రిగారికి తప్ప తెలియరాదు. అయినా వాటితో నీకేం పని అవసరం వచ్చింది అని తండ్రి అడిగాడు. శత్రువులు మన పైకి వచ్చారనుకోండి, నేను ఎవరి సహాయము లేకుండా తప్పించుకుపోవచ్చు కదా అన్నాడు కొడుకు. రాజు వెంటనే లేచి వెళ్ళి కొడుకుకు ఒక తలుపు తెరిచి దాని వెనక ఉన్న మెట్లు చూపాడు. కొడుకు ఆ మెట్లు దిగి మార్గం చూడటానికి వెళ్ళాడు. వెంటనే రాజు తలుపు మూసేశాడు. కొంతసేపటికి రాజు కొడుకు వచ్చి తలుపు కొట్టాడు. నీలాంటి పిరికివాడు కోటలో ఉండదగదు. ఈ మార్గానే పోతే పొరుగు రాజ్యానికి చేరుతావు. అక్కడే బతుకు. నీ మొహం నాకు తిరిగి చూపించకు అన్నాడు రాజు. తగిన శాస్తి చేశాడు.